ధృతరాష్ట్ర, అపకీర్తి చేత చచ్చిపోకు. నువ్వు బతుకుతానని అనుకోకు. కోడలు వచ్చింది, ఘటోత్కచుడు పుట్టేశాడు, తాతవు కూడా అయిపోయావు, ఎంతకాలం ఉంటావు? కీర్తి చేత బ్రతికే ఉండు. బ్రతికే ఉండాలంటే పాండవులకు అర్ధరాజ్యం ఇయ్యి. వాళ్ళు నీ కొడుకులు కారా? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఎందుకు యుద్ధం ఏమిటి? కాబట్టి వాళ్ళకి రాజ్యం ఇయ్యి అంటే వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, విలసద్ధర్మ విశుద్ధ వృత్తులు, వయోవృద్ధులు, కుశాగ్రీయ బుద్ధులు, మధ్యస్థులు, కార్యనిర్ణయ సమర్థుల్, మానమాత్సర్య దూరులు, నాజాలిన వారి పల్కులకు వైరజ్యంబుగా వించునజ్ఞులు, భూనాథున కాప్తులున్ సఖులునై శోషింతురత్యంతమున్. పెద్దలైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట విననటువంటి వాళ్ళు, పెద్దలు చెప్పినటువంటి మాట తలకెక్కించుకోకుండా వారి మాటలు పెడచెవిని పెట్టి ఈసడించి ప్రవర్తించేటటువంటి వాళ్ళు రాజు పక్కకి చేరితే వారి వలన రాజుకి అభ్యుదయం కలగదు, పాడైపోతాడు. కాబట్టి పెద్దరికం తన వలన ఉండదు. పెద్దరికం అవతలవాడు గౌరవించడం మీద ఉంటుంది. యువతలవాడు చాలా పెద్ద మనిషే, అవతలవాడికి ఆ పెద్దరికాన్ని గుర్తించడం చేత కాదు. ఎంతటి వాడిని ఊరే అనగలిగిన సమర్థత వాడికి ఉంది, అంతే. ఇప్పుడు ఈయన పెద్దరికానికి లోటు వచ్చిందా అంటే లోటు లేదు, కానీ ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిషా? కాడు. ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిషి కాడేమో. అలాంటి వాణ్ణి రాజు దగ్గర పెట్టుకుని వాడి మాటలు వింటే రాజు కూడా పాడవుతాడు. ధృతరాష్ట్ర దుర్యోధన కర్ణుల్ని ఉద్దేశించి చెప్పాడు ఈ మాట, పేరెత్తకుండా చెప్పి, తనరుచు దైవయుక్తిమయి ధర్మము సత్యము తప్పకున్న యనఘుల పైతృకంబయిన అంశము మిన్నక వజ్రపాణికైనను కొన పొలునయ్యా కురునందన పాండుతనూజులున్న వారని విని వారికిందగు ప్రియం వనరింపక ఇంకి ధరువువే. అసలు పితృ సంబంధంగా పాండురాజు పరంగా పాండవులకు రావలసినటువంటి రాజ్య భాగం ఏదుందో అది ఇవ్వకుండా బతకడం నీకు కాదు, దేవేంద్రుడే అడ్డొచ్చినా పాండవులు మేం పొందేద్దామని సంకల్పం చేస్తే ఇంద్రుడు అడ్డుబడగలడని నువ్వు అనుకుంటున్నావా? చీల్చేస్తారు పాండవులు. నిన్నెందుకు చేయలేదో తెలుసా? పెద్దనాన్నవని గౌరవంతో ఊరుకున్నారు. నువ్వే పిలుస్తావు ఏదో ఒకనాడని. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. యుద్ధానికి ఎడతావా వాళ్ళ జోలికి? యుద్ధానికి వెళ్ళి చంపగలిగిన మొనగాడివా నువ్వు? అర్జునుడి యొక్క శక్తి ఏమిటో తెలుసా నీకు? చీల్చి చెండాడుతాడు సైన్యాన్ని. కాబట్టి వీళ్ళ మాటలు వినకన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, మహారాజా మీరు వాళ్ళ మాటలు వినకండి, ముసలి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు. కర్ణుడి శక్తి ఎంత, నేను అనుమతింపబడితే వాడి బతుకెంత. ఆయన భీష్మద్రోణుల గురించి మాట్లాడగలిగినటువంటి సమర్థుడు. అదే మాట్లాడగలిగిన తీరు. పెద్దలైన వారి యందు పెద్దరికం గుర్తించకపోవడం ఒక తప్పు అయితే, ముసలాళ్ళు అంటాం రెండో తప్పు. ముసలాళ్ళు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన మాటలే చెప్తారు, వాళ్ళకి ఏవి అనుకూలంగా ఉంటాయో అవి చెప్తారు. అంటే వాళ్ళకి యుద్ధానికి వెళ్ళడము ఇష్టం లేదు, పాండవులకు రాజ్యం ఇప్పించాలి, అందుకని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు పాండవుల్ని దగ్గరికి చేర్చుకోమని చెప్పడం తప్పు కాదా? తన బిడ్డకి రావలసిన రాజ్యం ధృతరాష్ట్రుడిని విప్పించకుండా వాళ్ళకి రాజ్యం ఇవ్వాలా? అర్ధరాజ్యం. ఇది ధర్మమా? ఇది న్యాయమా? వీళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? ఈ భీష్మద్రోణులు ఇద్దరు పూర్వం వెనకటికి మగధ రాజ్యాన్ని నితంతువు అనబడేటటువంటి రాజు పరిపాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక టక్కరి మంత్రి ఉండేవాడు. రాజు బాగా వృద్ధుడై ఊపిరితో మాత్రమే బ్రతికున్నాడు. ఇంకా అటువంటి రాజుని పక్కకి తోసేసి మంత్రి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ మంత్రి ఎటువంటి వాడో, ఎటువంటి శఠుడో ఈ భీష్మద్రోణులు అటువంటి వాళ్ళు. నీ రాజ్యాన్ని కబళించి పాండవులకు ఇవ్వాలని చూస్తున్నారు. రాజ్యం కావాలనుకుంటే ధృతరాష్ట్రుడికి వస్తుందండి? భీష్ముడే కూర్చుంటే సింహాసనం మీద? ఆయన ఎంతటి త్యాగి, ఎంతటి మహానుభావుడు, ఎంత ధర్మాత్ముడు. సత్యవతి అడిగితేనే పుచ్చుకోలేదు కదా. నిన్న గోకమొన్న పుట్టినవాడు భీష్ముడి ముందు ఏ పాటి నిలబడగలడు? భీష్ముడితో మాట్లాడడానికి అర్హత లేనివాడు. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అధిక్షేపించి ధృతరాష్ట్రుడితో మాట్లాడ్డమా?
ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడాడంటూ ఉంటారు చూసారా, ఇదిగో ఇలాంటి ప్రేలాపన. ద్రోణుడు వెంటనే అన్నాడు, మేము చెడ్డవాళ్ళమా, నువ్వు మంచివాడివా, మా ఇద్దరికన్నా కూడా నువ్వు ధృతరాష్ట్రుడికి హితుడివా, మేము ధృతరాష్ట్రుడికి హితం చెప్పలేని వాళ్ళమా, ధృతరాష్ట్రుడిని పాడు చేసేవాళ్ళమా, నీ కరపుల నిక్కరుకుల మాకులతం పొందుటేమి ఆశ్చర్యము, సామ్యాకృతులు కానివారల వాకులు శిక్షలు ఉపద్రవంబులు కావే. అసలు ఒక వ్యక్తి సలహా చెప్పాలన్నా, ఒక వ్యక్తి మాట్లాడాలన్నా ఆ వ్యక్తికి ప్రథమంగా ఒక గుణం ఉండాలి, అతను శాంతుడై ఉండాలి. అసలు ఆ శాంతము లేనివాడెవడో వాడు మాట్లాడడానికి అనర్హుడు, వాడు సలహా చెప్పడానికి అనర్హుడు. అసలు నీకు శాంతమే లేదు, నువ్వు ఎప్పుడూ యుద్ధానికి కలిగిపడిపోయి అర్జునుడిని కొట్టేస్తానంటావు. నోరు విప్పితే నువ్వా సలహా చెప్పేవాడివి, నువ్వా శాంతం లేనివాడివి, రాజుకి సలహా చెప్పడానికి అర్హుడవు. కాబట్టి కర్ణుడా నువ్వు మాట్లాడకన్నాడు. ఇంకా భీష్మద్రోణులు కొద్దిగా మెతకగా మాట్లాడారు. ద్రోణుడు చెప్పాడు, ఆ పాండవులతో యుద్ధం చెయ్యలేవయ్యా అని. వెంటనే విదురుడు జోక్యం చేసుకున్నాడు. విదురుడి మాట ధృతరాష్ట్రుడితో బాగా పరిచయం ఉన్న మాట, ఎందుకంటే ఎప్పుడూ వింటూ ఉంటాడు విదురుడి మాట. విదురుడి మనసు కలుక్కుమందండి భీష్మద్రోణులు అంతంత మాటలంటే. వెంటనే విదురుడు అన్నాడు, ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణ గాంగేయులు దురిత విదూరులు నిన్నెందిగరిపిరి నెమ్మితోడ దాన్ని చేయుట ధర్మవు వారల కంటే హితుల్ నీకు కలరే ఒరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకినియు గరము బాలురు ఎరుగరిదియు ధర్మవిధి అధర్మమని అట్టివారి పలుకులాచరించి వినక పాండుసుతల వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. ధర్మానికి కట్టుబడిన వాళ్ళు భీష్మద్రోణులు. వాళ్ళు ఎన్నడూ నిజాన్ని మాత్రమే పలికేవాళ్ళు, వృద్ధులైనటువంటి వారు. వాళ్ళు ఇద్దరి యందు సమానమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అటువంటి ద్రోణుడు గాంగేయుడు వాళ్ళని అంతంత మాటలు అనడమా? అయినా ధర్మం తెలుసున్న వాళ్ళిద్దరెక్కరా? అసలు ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయమే తెలియనటువంటి ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళెక్కడా? వీళ్ళ నీకు సలహా చెప్పేవాళ్ళు, వాళ్ళ పెద్దరికాన్ని ఎంచగలిగిన వాళ్ళు, వీళ్ళ మాటలా నువ్వు వింటావు, వీళ్ళ మాటలా నీకు హితం చేకూరుస్తాయి. ఇప్పటికైనా రాజా ఎవరి మాట వినాలో, ఎవరి మాట విని ఎలా నిర్ణయం చేసుకోవాలో జీవితంలో నేర్చుకో. నీ ఎదట పెద్దలు ఇలా అవమానింపబడమా తప్పు కాదు. పాండవులు మహాబలవంతులు, ఏమనుకుంటున్నావో కారణ జన్ములు. వాళ్ళ బలం ముందు నీ కొడుకు కాదు, కర్ణుడు కాదు, నీ కొడుకులందరూ కాదు, అందరూ కలిసి 3 లోకములు ఎదురొచ్చినా చీల్చి చెండాడతారు పాండవులు. వాళ్ళు వాళ్ళ బలంతోనే గొప్పవాళ్ళు. ఇప్పుడు యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినటువంటి దృష్టద్యుమ్నుడు భావమరిదిగా వాళ్లతో కలిసి ఉన్న కారణం చేత ద్విగుణీకృతమైనటువంటి బలం ఉన్నవాళ్ళు. అది చాలదన్నట్టు బలదేవ శ్రీకృష్ణుడు వాళ్లతో కలిశారు. పైగా పాండవుల వినయం గొప్పది. వాళ్ళు నీ పుత్రులు కారా, నీ కొడుకులు కారా, నా కొడుకులంటావు, నా కోడలంటావు. నీ కొడుకులకి మనుష్య ప్రయత్నం ఉంది, పాండవులకి మనుష్య బలంతో పాటు దైవ సహాయం ఉంది. వాళ్ళు ధర్మం ఉన్నవాళ్ళు. బలదేవాచ్యుత సాత్యకుల్ తమకు నొప్పున్ మిత్రులన్ కూర్చుమంత్రుడుగా దైవము మానుషంబు కల నిత్యుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండవ పుత్రులు నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చెయ్యగన్. నీ కొడుకు నిరంతరం నీ మీద తిరగబడతాడు. నువ్వేం నాన్నవి నాన్న అంటాడు, నిన్ను విమర్శిస్తాడు. మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు అన్నీ తెలుసు. ఒక్కనాడు పాండుకుమారులు నిన్ను అలా అన్నారా? తండ్రి లేడు, పెద్దనాన్నగారే మాకు తండ్రి అని నువ్వు ఏం చెప్తే చేశారు. నువ్వు వెళ్ళిపోమ్మంటే వారణావతానికి వెళ్ళిపోయారు. నువ్వు లక్క ఇంట్లో కాల్చినా ఒక్కరితో మా పెద్దనాన్నగారు మాకు ఇలా చేశారని వాళ్ళు ఒక్కరితో చెప్పలేదు. నీ కీర్తి మాసిపోతుందని కడుపులో పెట్టుకు బతికారు. నువ్వు ఇప్పుడు కబురు చేయి, వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇంత వినయం ఉన్నవాళ్ళు నీ తమ్ముడి కొడుకులు, వాళ్ళు నీ కొడుకులు కారా? ఈ ధూర్తులైన కడుపును పుట్టినందుకు వీళ్ళే నీ కొడుకులా? నీకు యోచన లేదా ధృతరాష్ట్ర? ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వృత్తుచోట
మఘవుండును వానికి మార్కొనంగా ఉత్సాహము సేయుడన్న లఘుసారల ధీరుల సాహసుల్ నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మనవేశ్వర. అర్జునుడే యుద్ధానికి వచ్చి రథం మీద నిలబడి ఎడంచేత్తో వింటిని పట్టుకుని అక్షయ బాణ తూణీరాలలోంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే దేవేంద్రుడే దేవతలతో కలిసి వచ్చి యుద్ధ భూమిలో నిలబడ్డా ఆయనని ఎదిరించడం సాధ్యం కాదు. అల్పసారులు, ఉత్సాహం లేని వాళ్ళు, ధైర్యం చెడిపోయిన వాళ్ళు, క్రూరాత్ములు, ధర్మం లేని వాళ్ళు, వీళ్ళు చత్తురో మరలి ఒత్తురో. వీళ్ళ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ మాటలా నమ్మి యుద్ధానికి వెడతావు? యుద్ధం అన్న మాట పాండవుల మీద వీళ్ళు నోరెత్తడమే. నువ్వు ఎందుకు నిగ్రహించలేవు వాళ్ళని? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నావు? ఎందుకు భీష్మద్రోణులు అవమానం చేసి మాట్లాడితే నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటావు? నీకు భీమబలం తెలియదా? ఎటువంటి వాడో ఒక్కడు చంపుతాడు రాక్షసుల్ని, అంతటి మహానుభావుడు. నకుల సహదేవులు తెలియరా? వీళ్ళ బలం శారీరకమైన బలం, ధనుర్విద్య బలం. అన్నిటికన్నా పెద్ద బలం ఎవరిదో తెలుసా? ధర్మరాజు గారి బలం. ఎందుకంటావేమో, తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మవు ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము కలదే. ఎన్నడూ సత్యము, ధర్మము, భూతదయ ఈ మూడిటిని నిద్రలో, హాస్యంలో, అబద్ధానికైనా ఒక్కనాడు కూడా తలపెట్టకుండా సత్యధర్మములకు కట్టుబడిన ధర్మరాజు ఎక్కడుంటాడో అక్కడే విజయం. ఆ ధర్మరాజు ఇటువంటి తమ్ముళ్ళ ముందు నిలబడి వాళ్ళని నడిపిస్తుండగా నువ్వు ఎలా గెలుద్దాం అనుకుంటున్నావయ్యా? వాళ్ళ బలపరాక్రమాలు ఎక్కడ, మీ బలపరాక్రమాలు ఎక్కడ? లక్క ఇంట్లో పెట్టి కాల్చావే తెలియదనుకుంటున్నావా? నాకు తెలుసు, నువ్వే కాల్చింది. నీకు తెలియదన్నట్టు ఆ రోజున దొంగ ఏడుపు ఏడిచి వాళ్ళు బతికారంతే చాలన్నావు. వాళ్ళని చంపడానికి కాల్చింది నువ్వు, నీ కొడుకులే. ధర్మరాజుకి చేసినటువంటి అపకారము అన్న బురద నీ చేతికి ఏదంటుకుందో దాన్ని ఉపకారము అన్న నీ సద్బుద్ధి చేత కడుక్కో. ఇప్పటికైనా పాండవులకు కబురు చేయి, కోడలితో కలిసి వాళ్ళని రమ్మను, ఆదరించు, వాళ్ళకి అర్ధరాజ్యం ఇయ్యి. లేదా ఖచ్చితంగా నీకు అపాయం కలుగుతుంది. ధృతరాష్ట్ర, ఏమో అనుకుంటున్నావు, నా మాటలు మన్నించావా బతుకుతావు, లేదా బిడ్డలతో పాడైపోతావు, ఆలోచించుకో అనగానే ధృతరాష్ట్రుడు, అది ఆయన చమత్కారం. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కలిసి రారు కాబట్టి ఇప్పుడు కర్ణ దుర్యోధనుల్ని రక్షించాలి. తాను వాళ్ళ మాట వినే వాళ్ళల్లా ఉండి వీళ్ళని రక్షించుకోవాలి. వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? నువ్వు పంపవయ్యా పెద్దవాళ్ళని అన్నాడు. నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు. నువ్వే వెళ్ళి పాంచాల రాజ్యానికి, కాంపిల్య నగరానికి వెళ్ళి పాండవుల్ని తీసుకురా అంటే, పాపం ఆ విదురుడు కానుకలు పట్టుకెళ్ళాడు. ఎవరెవరికి ఇవ్వవలసినవి వాళ్ళకి ఇచ్చాడు. ద్రుపదుడితో కలిసి సంతోషంగా కూర్చుని ఉన్నారు పాండవులు. కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నారు. ఎంతో ఆనందంగా కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వవలసినటువంటి కానుకలు వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు మామగారి అధీనంలో ఉన్నారు. మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రి లాంటి వాడు కాబట్టి నీ అనుమతి లేకుండా తీసుకెళ్ళకూడదు. కాబట్టి ద్రుపద మహారాజా, నీ అల్లుళ్ళని పంపిస్తే కోడల్ని, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నేను హస్తినాపురానికి వెడతానని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు, విదురుడు ఎక్కడున్నాడో అక్కడ పాండవులకు రక్ష, కాబట్టి ధర్మాత్ముడైన విదురుడు వచ్చాడు కాబట్టి పంపించండి అన్నారు. ద్రుపదుడు అన్నాడు, భీష్మ, ద్రోణ, విదుర ఇటువంటి మహానుభావులు ఉన్న చోట నా కూతురికి, అల్లుళ్ళకి ఏమీ ఇబ్బంది, కాబట్టి తీసుకెళ్ళండి అన్నాడు. బయలుదేరారు రథాలతో కలిసి. కృష్ణ భగవానుడు, సైన్యం, దృష్టజుమ్నుడు సైన్యం ఇంత కలిసి వచ్చాయి. పాండవులు రథాలలో హస్తినాపురానికి చేరుకున్నారు. ఏడిచేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, సంతోషించేవాళ్ళు సంతోషిస్తూనే ఉన్నారు. ఆ పురజనులందరూ వాళ్ళు వెడుతుంటే చూసన్నారు, లక్క ఇంట్లో కాలుద్దామని తాను పంపాడు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? కొత్తగా బంధుత్వాన్ని కలుపుకునే ద్రుపద సైన్యంతో, బావమరిది దుష్టజుమ్నుడితో, భార్య ద్రౌపదితో, అక్కడెక్కడో పుట్టి పెరుగుతూ పిశాచాలకి, రాక్షసులకి అధినాయకుడుగా ఉన్న కొడుకైన ఘటోత్కచుడికి తండ్రిగా భీమసేనుడు, బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి చంపాడన్న కీర్తితో, మత్స్యయంత్రాన్ని కొట్టాడన్న కీర్తి అర్జునుడికి, ఇంత ధర్మానికి తల ఉంచి
భిక్షాటనైనా చేశారు, కానీ పెద్దనాన్నగారి అపకీర్తిని వీధిలో పడేయకుండా బతికిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దరికం వీళ్ళది అని ఇంత కీర్తి గణించి చిరునవ్వులతో రథాల మీద వెడుతుంటే, మమ్మల్ని ధర్మం ఆశ్రయించి ఉండగా మాకు ఆపద ఎక్కడొస్తుంది అని నమ్మి వెడుతుంటే, ఆ పురంలో ఉన్నటువంటి జనులందరూ హస్తినాపురంలో బయటికి వచ్చి రహదారులకు రెండు పక్కలా నిలబడి మేడలెక్కి పైనుంచి చూస్తూ అంటున్నారట, పురజనులెల్లను గరమనురక్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుండు అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కావ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవమ్ము పురుషకారంబు కలుగంగ దారుణీ రాజ్యంబు వాయునే ఆపదల్ వాయుగాక దాన హోమ జప విధానముల్ మనకి కలవయేని ధరణి వలయ రాజ్యమిందయుండి ధర్మనందనుండొనరించుచుండు కావు తమ అఖండితముగా. వాళ్ళన్నారు, ఒకానొకప్పుడు పాండురాజు మన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఈ దిక్కుమాల ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇప్పుడు రాజయ్యారు. వీళ్ళు లక్క ఇంటిలో కాలిపోయారనుకున్నాం, వీళ్ళ ధర్మం వీళ్ళని రక్షించింది. మళ్ళీ పాండురాజే వస్తున్నాడా అనిపిస్తోంది వీళ్ళ ఐదుగురిని చూస్తే. మేము జపం చేసినది ఉంటే, హోమాలు చేసిన ఉంటే, మేము తపస్సు చేసిన ఉంటే అవి మేము ఇప్పుడే ఆ పుణ్యాల వలన ఈ ధర్మరాజు గారు అఖండమైన ఈ భూమండలాన్ని ఈయనే పరిపాలించుగాక అని వాళ్ళందరూ ఎలుగెత్తి పలుకుతున్నారు. ఇదే వాళ్ళకి ఏడుపు. ఇంత కీర్తి పాండవులకు ఉండడమా అని అసూయ. లోపలికి వెళ్ళారు. హస్తినాపురంలో 5 సంవత్సరాలు ఉన్నారు. ఎల్లైనా పాండవుల్ని పాడు చెయ్యాలి కదూ, ఇది కదూ ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటే ధర్మరాజు గారిని రాజుని చెయ్యాలి. కాబట్టి మళ్ళీ ఏదో ప్రణాళిక వేసి పాండవుల్ని పాడు చెయ్యాలి. 5 ఏళ్ల తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పిలిచి అన్నాడు, ఇదిగో ఈ కృష్ణ భగవానుడి సాక్షిగా చెప్తున్నాను, నీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను ధర్మరాజా. నువ్వు ఖాండప్రస్థానికి వెళ్ళి దాన్ని రాజధానిగా చేసుకుని ఆ ఖాండవ ప్రస్థంలో ఉండి రాజ్యం ఏలుకోండి అన్నాడు. వెళ్ళిపోయారు. కృష్ణ భగవానుడు విశ్వకర్మ అన్న దేవశిల్పిని పిలిపించాడు. బ్రహ్మాండమైనటువంటి మేడలు మిద్దెలతోటి మళ్ళీ ఇంకొక అమరపురియా, స్వర్గలోకపు రాజధానియా అన్నట్టుగా విశ్వకర్మ నగరాన్ని నిర్మించాడు. అది ఎంత గొప్పగా ఉండేదంటేట, తల మీద పాదాల మీద పువ్వులేశారా అన్నట్టుగా ఉండేది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ దాని తల మీద పూజ చేసినట్టు. ఎందుకని అంతంత పెద్ద పెద్ద హర్మ్యములతో గోపురాలతో ఉండేది. అవి ఆకాశానికి తగిలితే నక్షత్రాలు తల మీద పూజ చేసినట్టు, కింద ఉన్న అగట్టలలోని తామర పూలు పాదములకు పూజ చేసినట్టు, ఆ ఇంద్రప్రస్థ నగరాధిష్టాన దేవతకి చేయబడిన పూజయా అన్నట్టుండేది ఆ నగరం. అంత గొప్పగా ఉండేదిట. పరిగజలంబులున్ తమల పంకరుహోత్పల కైరవాది సుందర కుసుమంబులున్ ఘనపదంబున ఉజ్వల తారకా నిరంతర కుసుమంబులున్ వెలయు తత్పురవప్రము పదపీఠికాశిరముల కొప్పనర్చనలు చేసిన పువ్వుల యవ్విధంబునన్. పాదానికి కొప్పుకి పూజ చేశారా అన్నట్టుగా నక్షత్రాలు తామర పువ్వులు ఉండేవిట. అంత పెద్ద నగరాన్ని నిర్మాణం చేశారు. ఆ నగరం నుంచి సూర్యుడు వెళ్ళిపోతూ ప్రతిరోజు అయోమయ పడిపోయేవాట. ఎందుకని అంటే ఆయన 7 రంగుల గుర్రాలు కట్టుకుని వెడుతుంటాడు. వెడుతున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద మేడల మించి వెడితే మేడల మీద ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న మేడల యొక్క పైభాగములు గోపురములన్నీ బంగారంతో, వజ్రాలతోటి, రత్నాలతోటి, వైఢూర్యాలతోటి, ముత్యాలతోటి తాపడం చేశారు. వాటిలోంచి రంగురంగులు బయటకు వస్తుండేవి కాంతులు. ఆ కాంతుల మధ్యలోంచి సూర్యరథం వెడుతుంటే ఆ కాంతులలో ఆయన గుర్రాల రంగులు మారిపోయేవి. ఆ కాంతిలోకి వెళ్ళి ఆయన ఒక్కసారి ఇలా చూసి ఆ కింద నగరం యొక్క అందం చూద్దామని చూసి తన గుర్రాలు రంగులు మారిపోయి కనపడేటప్పటికి ఒకసారి గుర్రాన్ని తడిమి, ఇదేమిటి నా గుర్రాలు రంగులు మారిపోయి నా గుర్రాలేనా అనుకునేవట. అంత గొప్ప కాంతులు వెదజల్లేటటువంటి అన్ని గొప్ప మణుల చేత తాపడములు చేయబడినటువంటి మేడలతో కూడిన ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి కృష్ణ భగవానుడు వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని రాజధానిగా చేసుకుని విశ్వకర్మ నిర్మాణం దేవశిల్పి. కాబట్టి వాళ్ళు సంతోషంగా హాయిగా ద్రౌపదీదేవితో ఉన్నారు. కృష్ణ భగవానుడు అన్నాడు, రేపు నారద మహర్షి వస్తున్నారు, మీకు ఒక అత్యద్భుతమైన విషయాన్ని చెప్తారు.